యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ 2025 నవంబర్ 15వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. నేను ఆయనను నమ్ముకొని యుందును, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాను. ఆమేన్. ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా నమ్ముకున్న దేవుని ప్రియమైన విశ్వాసులారా, మనము ఆయనను నమ్ముకుంటే ఏ మేలు కొదువ ఉండదని సమృద్ధిగా తన ఆశీర్వాదములతో నింపే దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనమే కాదు, మనకి దేవుడు ఇచ్చిన పిల్లలు కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. వారు కూడా దేవుని మీద భారం వేసేవారుగా విశ్వాసంలో నడిపించాలి. ఆ విశ్వాసం నుంచి వారు తప్పిపోకుండా పెద్దలుగా జాగ్రత్త వహించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తరువాత అతడు తప్పిపోడు అని కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లు యేసయ్య విశ్వాసంలో వారు శాశ్వత కాలము నడిచేవారుగా, వారికి కావలసిన ఈవులను, జ్ఞానమును, వివేక సల్లాపములను పొందుటకు వారిని దేవుని మార్గంలో పయనించేవారుగా చేయాలి. ఆ విధముగా దేవుడిచ్చిన పిల్లలకు ఆశీర్వాదాలు నింపుకొనుటకు తన పరిశుద్ధ ఆలయంలో స్వాస్థ్యమునకు వారసులుగా నిలవగల ధన్యత యేసుక్రీస్తు అనుగ్రహించువాడై ఉన్నాడు. కావున నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మ శక్తిపూర్వకముగా ఆయన తన చిత్తము చెప్పున వేగిరమే సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువా, ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము. అట్టి రీతిగా నీ దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక. మహిమతలం